యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఇశ్రాయేలును గూర్చి చెప్పుచున్నటువంటి మాటలు కనబడుతున్నాయి. అక్కడ ఉండేటటువంటి పరిస్థితి అంతటిని బట్టి ఇశ్రాయేలు పట్టబడినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ క్షోభనంతటిని బట్టి వస్త్రాలు కానీ అలాగనే సదుపాయాలు ఏమీ లేకుండా పశువులు సైతము హృదయ విదారకంగా అవి గోల పెడుతుంటే హృదయాలు కలిచివేసేటట్టుగా కనబడుతుంది. విత్తనం పండట్లేదు, అలాగనే ఏమాత్రం కూడా సంతోషించేటటువంటి సమయాలన్నీ కూడా విచారకరంగా మార్చబడ్డాయి. దేవుని మందిరానికి రావాల్సినటువంటి బలులు రావడం లేదు, దేవుని యొక్క సన్నిధానంలో వినిపించాలా ధ్వనులు వినపడట్లేదు, అర్పణలు రావట్లేదు. ఇటు రీతిగా పాబడిపోయినటువంటి నక్కలు నివసించేటటువంటి ప్రదేశంగా ఇశ్రాయేలు ప్రాంతం నివసించే ప్రాంతం తయారైంది. తద్వారా భక్తుడు ఈ రీతిగా ఈ మాటలు రాస్తున్నాడు. పిల్లలకి తెలియపరచండి. మొదటి వచనాల్లో తెలియపరుస్తున్నటువంటి మాట, పెద్దలారా ఆలకించుడి, మీరు మీ పిల్లలకి ఈ సంగతులను బట్టి ఏమి జరుగుతుందో ఆ తర్వాత పిల్లలకి వారు వారి పిల్లలకి తెలియపరుస్తారు అని 3వ వచనంలో రాయటం జరిగింది. పిల్లలకి తెలియడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి దేవుడు దాన్ని ఒక నియమం క్రింద రాసి ఇచ్చున్నాడు. ద్వితీయోపదేశకాండంలో మనం చదివితే స్పష్టంగా ఆయా సందర్భాలు కనబడుతూ 6వ అధ్యాయం మనకి ఇశ్రాయేలీలు మేలు జరిగిన ఇప్పుడు రోదన ధ్వని వినిపించిన ఏం చేయాలి, పిల్లలకు తెలియపరచు. ఇక్కడ రోదన ధ్వని అంటే ఈ సందర్భాలు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు, వేదన గుండగా వెళ్ళినటువంటి సందర్భాలు మీ పిల్లలకి తెలియపరచండి అని ఇక్కడ రాస్తున్నాడు. ఒకసారి చదువుదాం. ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియచేయటి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేయదురు అని అంటున్నాడు. అంటే ఇక్కడ మేలు కాదు, ఇక్కడ బాధలు కష్టాలని తెలియపరచమంటున్నాడు. ద్వితీయోపదేశకాండంలో దేవుడు చేసిన కార్యాలు తెలియపరచమంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలకి తెలియపరచడం అనేటటువంటిది ప్రధానమైనటువంటిది. ఇక్కడ ముందుగా ఈ సందర్భాన్ని బట్టి పిల్లలకి ఏం తెలియచేయాలి, ఎందుకు తెలియచేయాలని అంటే, మీరు పడుతున్న కష్టాన్ని పిల్లలకి తెలియచేయకపోతే వాళ్ళు ఎలాంటి బాధల నుండి వచ్చారనేటటువంటి తెలుసుకోరు. ఈ రోజున ప్రస్తుత కాలంలో పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే మన బాధలు వాళ్ళకి తెలియకూడదని పెంచుతున్నారు. అది చాలా పొరపాటు. అది వాక్యం చెప్తున్నటువంటి మాటను అనుసరించండి. మీరు ఎంత కష్టంలో ఉన్నారో, ఎంత బాధలో ఉన్నారో, ఎంత శ్రమలో ఉన్నారో వారు కూర్చుని మీతో కలిసి చక్కగా మాట్లాడే సమయం ఏదైతే ఉందో ఆ సమయాల్లో వారికి తెలియపరచండి. పిల్లల దగ్గర వినిపించినటువంటి వాళ్ళు, మరలా నేను చెప్తున్నాను, జాగ్రత్త పడండి. నువ్వు ఎలాంటి కష్టంలో నుండి వెళ్తున్నావో ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా పిల్లలకు తెలియాలి. దేవుడు చెప్పినటువంటి మాట, మేలు జరిగినా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో వాటన్నిటినీ తెలియపరచండి పిల్లలకి. అలాగనే రెండవది, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భోజనం లేని పరిస్థితులు ఉన్నాయి, అలాగనే నీవు ప్రయాణంలో ప్రమాదాల నుండి తప్పించబడిన పరిస్థితులు ఉన్నాయి, అలాగనే ఇంటిలో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, జీతం లేని పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు నిన్ను ఎవరెవరు ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారో అనేక మాటలు, అంటే వారి మీద వ్యతిరేక దృష్టితో కాదు, కానీ అదే సందర్భంలో మనం వ్యతిరేకంగా ఉండకూడదు, వాళ్ళకి ఇంకా మనం మేలు చేయాలనేటటువంటి ఒక మాట చెబుతూనే ఈ సందర్భాలని తెలియపరిచినప్పుడు తద్వారా దేవుడు నామము గణపరచబడుతుంది. ఇక్కడ నువ్వు దేవుడిని గూర్చి చెప్పేటటువంటి సందర్భాలు ఈ 2 సందర్భాలు. కాబట్టి మీరు పిల్లలకి చాలా హైడ్ చేస్తున్నారు. నేను విన్నాను చాలా వరకు, మీలో చాలామంది పిల్లలకి చెప్పడానికి ఇష్టపడరు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నా బాధలు వాళ్ళకి తెలియకూడదండి అని సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. వాక్యం చెప్పేటటువంటిది మీరు అనుసరించే వ్యక్తులైతే నిజంగా దేవుని యొక్క మాట ఏ రీతిగా చెప్తుందో అదంతా నేను అనుసరిస్తానండి, నేను నడవాలండి, నేను ఏ మాట చెప్తే ఆ మాట వినేస్తానండి అని అంటుంటారు కొంతమంది. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి మనసులో పెట్టుకుని జాగ్రత్తగా దాన్ని అనుసరించాలని మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన ధ్వని నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి అని అంటున్నాడు. పిల్లలకి ఏం చేయాలంటే రోదన ధ్వని నేర్పించాలి. ఎప్పుడు వస్తుందా రోదన ధ్వని అని అంటే, ఇప్పుడు మన సమస్యలన్నీ చెప్పిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి, దుఃఖంతో ప్రార్థన చేయాలనేటటువంటి విషయాలు మనం చెప్పడానికి అవకాశం ఉంది. చాలా వరకు ఏం చేస్తామనంటే వాటన్నిటిని హైడ్ చేసి మనం మాట్లాడుతూ ఉంటుంటాం. అవి నువ్వు దూరంగా వెళ్ళిపో, మేము మాట్లాడుకోవాలని అంటుంటారు కొంతమంది తల్లిదండ్రులు, అలా అంటుంటారు.
అమ్మ మీరు ప్రక్కకి వెళ్ళిపోండి, పక్కకు వెళ్ళి ఆడుకోండి, మేము మాట్లాడుకుంటామని ఎవరైనా నలుగురు ఏదైనా సమస్యల కోసం ఎత్తుతున్నప్పుడు అటు రీతికి ఉంటుంటారు. అలా ఉండకండి, వారు వినాలి. అలాంటి సందర్భాలు కాకపోతే మరొక సందర్భం నీవు దేవుడిని కూర్చి చెప్పడానికి నువ్వు ఆసక్తి చూపినటువంటి వాడివై ప్రభు యొక్క సన్నిధానంలో ఇది గొప్పగా వారి హృదయాల్లో నిలబడినట్లుగా, వారు దేవుని యొక్క సన్నిధానంలో స్తుతించినట్లు గణపరిచినట్లుగా, వారికి చిహ్నాలుగా వారి హృదయాల్లో ఒక ముద్రలుగా, ఒక గిల్గాలి ప్రదేశం అనేటటువంటి ఎలాగైతే ఉందో అటు రీతిగా వారి హృదయాల ముద్రలు ఉంచాలి. లేదా వారు మేలు మర్చిపోతారు, అలాగనే కీడు మర్చిపోతారు. రెండూ మర్చిపోతే పెద్ద ప్రమాదంలో పడతారు, వారు దేవుణ్ణి మర్చిపోతారు. కాబట్టి ఆ సమయాల్లో వారు ఏడుస్తారేమో, బాధపడతారేమో కాదు, వాళ్ళకి రోదన ధ్వని నేర్పించుడి అని అంటున్నాడు ఇర్మియా గ్రంథం 9:20 స్త్రీలారే మీ పిల్లలకు రోదన ధ్వని నేర్పించండి, ఎలాగ ఏడ్చి ప్రార్థన చేయాలో, ఎలా కన్నీరు పెట్టుకోవాలో, సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు బట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి అని నేర్పిస్తే అప్పుడు వారు ప్రయోజకులు అవుతారు. తద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తారు. వారి హృదయాల్లో దేవుడు చేసినటువంటి ఘనమైన కార్యాన్ని బట్టి నీవే కాదు వారు కూడా నేర్చుకుంటారు. పేతురు తప్పిపోయినప్పుడు చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు. రోదే అనేటటువంటి చిన్నది ఇక్కడ ఆ రోదన ధ్వనిలో ఉన్నది. తద్వారా ఏమవుతుంది, ఆమె దేవుని యొక్క విశ్వాసాన్ని పెంపొందించబడింది. ఆ విశ్వాసంతో తలుపు తట్టగా చూసింది, కార్యాలు చూడడం మొదలుపెట్టింది. అలాగనే వారి జీవితాలు ఫలవంతంగా మార్చబడతాయి. రోదన ధ్వని ఎవరైతే నేర్పిస్తారో వారి పిల్లలు అద్భుతంగా తయారవుతారు. ప్రియ సహోదరులరే, చిన్నతనం నుండి మీ పిల్లలకి కూడా మీరు పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మీ తల్లిదండ్రులు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా మీ హృదయంలో ఉండి మేము ఎన్నో కష్టాలతో వచ్చామండి, బాధల్లో నుండి వచ్చామండి, వాచి తాకట్టు పెట్టి భోజనం పెట్టిన సందర్భాలు ఉన్నాయని సహోదరు చెప్తుంది. వాచి తాకట్టు పెట్టి మా తల్లిదండ్రులు నన్ను పోషించారు, పెంచారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులు చూడండి, కష్టమైన పరిస్థితి. ఆ పరిస్థితి తెలియలేదు అనుకోనండి, ఈ రోజున కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుందా? లేదు, ఉండలేదు. ఏమాత్రం కూడా ఆమెకు దేవుడు చేసిన కార్యం తెలియకపోను. కాబట్టి చిన్న చిన్న విషయాలు, లేకపోతే పెద్ద పెద్ద సమస్యలు, మంచి విషయాలు, మేలుకరమైనటువంటి సంగతులు, అలాగనే సాక్ష్యాలు, సమస్తమైనటువంటి వాటన్నిటిని కూడా పిల్లలతో పంచుకోవాలి. ఈరోజు మొట్టమొదటిగా ఈ యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట మీరే కాకుండా ఈ మాటలన్నిటినీ, ఈ పరిస్థితులన్నింటినీ కూడా మీరు మీ పిల్లలకి, వారి పిల్లలకి, వారి తరములకు, ఈరోజు మనకి కూడా ఆ మాటలు వినపడుతున్నాయి. తద్వారా మనము కూడా ఏం చేస్తున్నాం, అలాంటి పరిస్థితుల నుండి దేవుడు ఇశ్రాయేలును తప్పించాడని విశ్వాసంతో మనం కూడా ఏం చేస్తున్నాం, దేవుడిని ఘనపరుస్తున్నాం. ఆయన తప్పించగలిగే సమర్థుడని కొన్ని సందర్భాల్లో ఈ మాటలే మనల్ని బలపరుస్తున్నాయి. కాబట్టి ఈ మాటలు చెప్పడం నిలిపివేయకుండా మీ కుటుంబాలలో, మీ గృహాలలో పిల్లల దగ్గర మాట్లాడాలని మనం చేస్తున్నాను. ఇక్కడ ఈ రోదన ధ్వని వినబడేటటువంటి ఈ సందర్భాన్ని బట్టి ఏం చేయాలి అని అంటే, మనం కూడా ఏడవాలి, మనం కూడా దుఃఖించి వేదన పడాలని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఆ మాటలు మీకు ఎక్కువగా కనబడేటటువంటి మాటలు. దేనిని బట్టి ఏడవాలని అంటే, ద్రాక్షరసం లేదంటే అక్కడ కొత్త ద్రాక్షరసం లేదు, గానుగులు ఖాళీగా కనపడుతున్నాయి, మందిరాలు ఖాళీగా కనపడుతున్నాయి, పశువులేమో ఎండిపోతున్నాయి, చూలుకొనడానికి శక్తి లేకుండా అయిపోయినాయి. అలాగనే రెండవదిగా వాటికి మేత లేక ఏడుస్తున్నాయంట. ఆఖరి వచనాలు 18వ వచనం 20వ వచనం చూసినట్లయితే చాలా పశువులు నీకు మొర్రపెట్టుచున్నవని రాస్తున్నాడు ఆఖరి వచనంలో. అదే యోవేలు గ్రంథం 1:18 వచనంలో మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నాయి అని అంటాడు. అంటే పాపం బలహీనం అయిపోతున్నాయి, అలాగనే అవి ఏడుస్తున్నాయి, అరుపులు కేకలు పెడుతున్నాయి. పశువులు ఎలాగ ఉన్నట్టయితే ఇక్కడ మనుషులు చూడండి, వాళ్ళు వేస్తున్నటువంటి ఆ విత్తనం ఫలించకుండా ఆగిపోతుంది, నిలిచిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటుండగా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి. రాజు సహితం క్రిందకి దిగిపోయి, లేకపోతే ఉన్నతమైనటువంటి వ్యక్తులు తగ్గించుకుని, తమను తాము తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి దీనికి సూచన ఏంటి అంటే, ఎక్కడ నువ్వు విత్తనం వేసినా, అంటే ఇన్వెస్ట్ చేసిన ప్రతిఫలం రావట్లేదు, నీకు మేలేమీ జరగట్లేదు, నీ జీవితంలో ఏది మొదలు పెడుతున్నా అది ఫలించటం లేదు. అలాగే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో లేదు అనేటటువంటి ఆ అరుపులు వినబడుతున్నాయి.
లేమి అనేటటువంటి ఆ కేకలు ఎక్కడైతే వినపడుతున్నాయో నువ్వు ఈ దినమే మారు మనసు పొంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న ఉపవాసాలు ముందు కొనసాగించబడుతున్నాయి కాబట్టి మీరు ఏడవాలి, దేవుని సన్నిధానం గట్టిగా పట్టుకోవాలి. మీ పిల్లలకి రోదన ధ్వని నేర్పించండి, మీరు రోదించండి. మొదటిగా పిల్లల కోసం దేవుడు మాట్లాడుతున్నారు. రెండవదిగా మీరు కూడా రోదన ధ్వని వినిపించాలి. ఉన్నవాడని లేదు, లేనటువంటి వాడని లేదు, అందరూ కూడా సమానంగా పరిస్థితులను బట్టి ఇదిగో రానున్నటువంటి దినం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, దేవుడు చెప్తున్నటువంటి మాట యాకోబు రాసిన పత్రిక, దిగి రావాలని అలాగే ఉన్నతమైనటువంటి వాడు పేదవాడు అనేటటువంటిది మరొక ఉద్దేశం ఏమీ లేదు. కానీ అందరూ కూడా దేవుని సన్నిధానంలో వేడుకోవాలని 5వ అధ్యాయం 1వ వచనంలోనే ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వల్లే మీ శరీరములను తినివేయును, అంచెదినముల యందు ధనము కూర్చుకొంటిరి అని ధనవంతులను గూర్చి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కోల్పోతున్నారు. చెమట కొట్టినవి వస్త్రములు కూడా ఏం చేసినట్టు చెమటలు కొట్టినటువంటి వైపుని, అలాగనే ధనము చెడిపోయింది అంటే పాడైపోయింది, అది స్వచ్ఛత అనేటటువంటిది లేకుండా పోయింది. కాబట్టి మీరేం చేయాలి? ధనవంతులారా, మీరు కూడా మారు మనస్సు పొంది దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపపడండి, ఏడవండి అని అంటున్నాడు. మీ మీదకి వచ్చే ఉగ్రతను బట్టి ప్రలాపన చేయడి, ప్రలాపించి ఏడువడి అని అంటున్నాడు. అంటే ధనవంతుల్ని దేవుడు కన్నీరు పెట్టుకుని ఏడవమంటున్నాడు. పట్టుదల కలిగి కన్నీరు పెట్టుకుని ఏడవమని మీకు ఇంతకుముందు చూపించినటువంటి విషయాన్ని హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ మాట కనబడుతుంది. 4వ వచనం చూడండి. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడాను. చూడండి, యాకోబు ఏం చేశాడంట? బేతేలులో గట్టిగా పట్టుకున్నాడు, దూతతో పోరాడాడు కదా, అది రాత్రికాల సమయం. అయితే ఆ సమయంలో దూత వచ్చి ఉదయం అయిపోతున్నాను విడిచిపెట్టానంటే విడిచిపెట్టలే, పోరాడాడు. అక్కడ విడిచిపెట్టలేదు, పోరాడు. ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవనని అంటున్నాడు. ఆశీర్వదించితేనే కానీ దేవుని దగ్గర పట్టుదలగా కన్నీరు కార్చి అనేటటువంటి మాట ఇక్కడ, కన్నీరు కార్చి అనేటటువంటి మాట ఇక్కడ రాశాడు. అక్కడ అలా రాయలేదు కానీ ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా కన్నీరు విడిచొచ్చు, ప్రభువా నన్ను ఆశీర్వదించువా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా, ప్రభువా తండ్రి నన్ను కాపాడవా తండ్రి, వెళుతున్న ప్రయాణం అంతట్లో క్షేమం దయచేవా అని ప్రత్యేకంగా అడిగాడు అక్కడ. ఆ రోజు అడిగినందుకే దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరులరే, కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. నిన్న రాత్రి మాట్లాడేటువంటి మాటలు కూడా అదే స్పష్టంగా వినిపించడం జరిగింది. ఆకలితో ఉండటం కాదు కానీ నిజమైనటువంటి ఉపవాసం. మీలో చాలామంది మరి వినలేదు కనుక ఈ మాటలు తెలియపరుస్తున్నాను. ఆకలితో ఉండేటటువంటి ఆ అనుభవం, ఆ ఆకలిని ఎలాగా మార్చాలి? ఆ ఆకలికి సంతృప్తి ఏం కలిగజేస్తుందంటే కన్నీటితో చేసేటటువంటి ప్రార్థన ద్వారా కడుపు నింపుకుంటున్నాను అని 42వ కీర్తనలో రాస్తున్నాడు. కాబట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకునండి. ఇంకా ఉపవాసం ఉండలేనటువంటి వారు అందరూ కూడా దైవభక్తితో దేవుని యొక్క సన్నిధానంలో హృదయపూర్వకంగా కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ ప్రార్థనకు సమాధానం దయచేస్తాడు. ఒకవేళ అటు రీతిగా మీరు లేనట్లయితే నేర్చుకోనండి. ఈ సంవత్సర కాలంలో మరి దేవుని యొక్క సహాయం మీ మీదకి వచ్చినట్లుగా, దేవుని యొక్క కృప మీతో ఉండినట్లుగా, ఆయన తోడు మీకు ఉండినట్లుగా ఈ ప్రార్థన నేర్చుకోవాలని మనవి చేస్తున్నాను. 42వ అధ్యాయము కీర్తనల గ్రంథము 3వ వచనంలో ఉన్నటువంటి మాట, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అని అంటున్నాడు. ఇక రాత్రింబగలు ఏం చేస్తాడట? భోజనం చేయడం మానేసి మాటలు విని ఇక ఉపవాసం ఉండి ఆ కన్నీటితోనే నా కడుపు నింపుకుంటున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరులారా, అటువంటి అనుభవం ఉందా? అటువంటి ఈ సమయాల్లో పోనీ మరొక 40 దినాల ప్రార్థన మీకు పెట్టినప్పుడు ఆ సమయంలో ఎప్పుడైనా 40 దినాల ఉపవాసం ప్రార్థన చేశారా? ఒక ఆకలితో ఉన్నటువంటి అనుభవాన్ని కన్నీటి ద్వారా సంతృప్తి కలిగినటువంటి భక్తుడు చెప్తున్నటువంటి మాటల అనుభవం నీకుందా?
ఒకవేళ లేనట్లయితే ఈ రోజు నుండైనా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి నాకేంటి సమస్యలు ఏంటి ప్రభా, నా ఈ బాధలు ఏంటి, ఎందుకు నేను ఇలాగ అనుభవించాలి, ఏంటి నాకు ఈ కష్టం, నన్ను ఎందుకు ఇట్టి రీతిగా ప్రభు అతన్ని నడిపిస్తున్నావు, కారణం ఏంటి ప్రభు అని దేవుని దగ్గర వేడుకోవాలి. తద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటి యోవేలు గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే పాప క్షమాపణ కోసం రిపెంటెన్స్ అనేటటువంటి ఆ సందర్భాన్ని అక్కడ రాశాడు. పశ్చాత్తాపడడం, మారు మనసు పొందడం, అటువంటి విషయాల నిమిత్తమై మొట్టమొదటి ఉపవాసం ఉంటారు. రెండవది సమస్యల కోసం, శోధనలు, బాధలు, అభివృద్ధి లేకపోవడం, వృద్ధి చెందకపోవడం, మేలు జరగట్లేదు, అంతా కీడే, ఒకటి పోతుంది మరొకటి వస్తుంది, ఒకటి పోతుంది మరొకటి వస్తుంది, ఒకటి పోతుంది మరొకటి వస్తుంది అనేటటువంటి అనుభవాలు. ఏది రెండు ఉండట్లే, ఇది వచ్చింది కదా అని ఇంకొకటి వచ్చింది కదా అని సంతోషం లేదు చాలామందిలో, మరొకటి సంపాదించుకుంటున్నాను కదా అనేటటువంటి సంతృప్తి లేదు చాలామందిలో. ఇలా జరుగుతుందా అంటే అక్కడ పాపం ఉంది, ఎక్కడో నువ్వు తప్పిదం చేస్తున్నావు, ఏదో ఒకటి లోపం ఉంది ప్రియ సహోదరులారా. కాబట్టి దానిని బట్టి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఇలాంటి విషయాల నిమిత్తం ఉపవాసం ఉండాలి. ఇన్ని బాధలు పెట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, కొంచెం కూడా చలనం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వారి కోసమే యెషయా గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబొడి చేసుకున్నటకును, గోనెపట్ట కట్టుకుంటకును, సైన్యములకు అధిపతియగు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలవగా. చూడండి, ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి రండి అని వారు పిలిచినప్పుడు రావట్లేదు. రాకపోయినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట వాళ్ళ ఉద్దేశం ఎలాగుందట, 13వ వచనం, రేపు చచ్చుదుము గనక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసం తినుచు, ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లు అనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషములను ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ఇక్కడ నుండి రాస్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత అక్కడ చూపిస్తూ ఉంటుంటాడు. తర్వాత ఆ విషయాలన్నీ కూడా దేవుని యొక్క కోపాన్ని కనపరుస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే విననటువంటి తత్వం. రండి ఉపవాసం ఉండి అని అనేక సార్లు మీకు పిలువబడుతున్న ఈ రోజున చాలామంది సాకులు చెప్పేటటువంటి వారు, సగం ఉపవాసాలు. మరలా ఒకసారి చెప్తున్నాను, ఉపవాసం ఉండినప్పుడు మీరు మొబైల్స్ ఉపయోగించకూడదు, ఉపవాసం ఉండినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, ఉపవాసం ఉన్నటువంటి సమయాల్లో చక్కగా మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎక్కువగా వాక్యమే చదవకండి, ఒక అధ్యాయం చాలు, 2 అధ్యాయాలు చాలు, ప్రేరేపణ కొలిది కొంచెం చదవండి. ఉపవాసం అని చెప్పి మొత్తం బైబిల్ అంతా తిరగేసేస్తారు, అది ఉపవాసం కాదు. ఉపవాసం ఉండినప్పుడు నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి, లేదా నువ్వు ఒక చోట నీ గదిలోనికి పోయి 6:16 మత్తయి శుభవార్త చెప్తున్నటువంటి మాట ప్రకారంగా గదిలోనికి పోయి తలుపులు వేసుకుని దేవుని దగ్గర రోధించడానన్న అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం చదవమని ఎక్కడ చెప్పలేదు, పొరపాటును కూడా వేరుగా అనుకోకండి. వాక్యం చదవద్దని అన్నట్లే, వాక్యం చదవండి, కానీ దేవుడు మనకి ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా ఉపవాసం చేసేటప్పుడు జగడాలు ఆడకూడదు, ఏమాత్రం కూడా ఇతరులతో సత్సంబంధాలు ఉండకూడదు. అలాగనే ఉపవాసం ఉండినప్పుడు ప్రత్యేకంగా ఇతరుల అంటే పనులు చేయకూడదు, ఇతర పనులు, రకరకాల పనులు, కష్టపడటం లేదా కష్టపెట్టడం, ఇటువంటివన్నీ కఠినమైనటువంటి వేది కూడా చేయకూడదు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుండి ఈ మాటలు తెలియపరుస్తున్నాయి. ఉపవాసం ఉండినప్పుడు చాలామంది చేసేటటువంటి పనులు ఏంటంటే సగం మాత్రం ఉంటుంటారు, నీళ్లు త్రాగుతున్నారు, లేకపోతే భోజనం మానేసి టీ తాగకండి, పాలు తాగకండి, అది ఉపవాసం కాదు. ఇప్పుడు క్రొత్త ఉపవాసాలు వచ్చేసినాయి. అందులో అనిపించినప్పుడు ఇంక నీలో బాధ ఏముంటుంది, నీలో రోదన ధ్వని ఎలా ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, ముందుగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, కన్నీరు పెట్టి ప్రార్థన చేయండి. మీ కన్నీరే కడుపు నిండేటట్టుగా ఉండాలి తప్ప ఆ రోదన ధ్వనే మీకు ఆహారం తప్ప ఏమాత్రం కూడా ఆహారం ముట్టుకొనకూడదు అని భక్తుడు తెలియపరుస్తున్నారు. భక్తులందరూ కూడా అటు రీతిగా గట్టిగా పట్టుకున్నారు. చూడండి, యాకోబు చూడండి ఏడ్చాడు ఆ రోజు రాత్రంతా కూడా దేవుని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి దేవుడు కార్యం జరిగించగల సమర్థుడు. ఉపవాసం ఉండి కన్నీరు పెట్టుకో, దేని నిమిత్తమైనా సరే దేవుడు సమాధానం కలుగజేస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటిది ఒకవేళ నీకు దూరం అయిపోతున్నా, లేకపోతే
ఆ అంధకారపు చీకట్లో అలుముకునే పరిస్థితులు వచ్చినా, లేకపోతే రోదన ధ్వని వినబడిపోతుంది అనేటటువంటి దర్శనాలు వచ్చినా, లేకపోతే కన్నీటి పర్యంతమయ్యేటటువంటి చేదైన అనుభవాలు నీవు ఎదుర్కొంటున్న మనుషుల దగ్గర కాదు, కానీ దేవుని దగ్గర ఏడ్చినట్లయితే దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదని అంటూ గుండెల్లో బాధ పెట్టుకుంటున్నాం. ఎదుటి వారిని చూసినప్పుడు వాళ్ళ అపవిత్రత, వారి అపరిశుద్ధత, లోక సంబంధమైనటువంటి విషయాలతో పోల్చుతూ దైవికమైనటువంటి ఉద్దేశం కలిగి ఉండి లోక సంబంధికులుగా ఆలోచన చేసినట్లుగా వాళ్ళను చూసి వాళ్ళ జీవితాలు బాగున్నాయి, వీళ్ళ జీవితాలు బాగున్నాయని ఏడవటం తప్ప దేవుని సన్నిధానంలో నిజంగా నువ్వు ఏడవట్లేదు. మారు మనస్సుతో మొట్టమొదటి రావాలి. సమకూర్చుకొని పదములు సమకూర్చుకొని దేవుని దగ్గరికి రండి. మారు మనస్సు కలిగి నేను పాపం చేయనని మొట్టమొదట ఒప్పుకోనండి. ఆ తర్వాత మీ కార్యాలు నిశ్చయముగా జరిగిస్తాము అని దేవునికి అర్పణలు అర్పించడానికి, పెదవులతో అర్పణ అర్పించడానికి రండి అని మనం చదువుకున్న ఆఖరి అధ్యాయము హోషేయ గ్రంథంలో ఇవే మాటలు మొదటి వచనాల్లో. అయితే పదములు సమకూర్చుకొని రండి దేవుని దగ్గరికి, ఉపవాసం ఉండండి. పిల్లలకి నేర్పించట్లేదు. పిల్లలు ఉపవాసం ఉండి అమ్మో చిక్కిపోతాడు అని అనుకుంటున్నావు. చిక్కిపోయేటటువంటి ఎలాగో చిక్కిపోతాడు. రేపటి దినాన ఎలా నేర్చుకుంటాడు భక్తి? మనం చేయలేదా? మనం చేసాం కాబట్టి మన పిల్లలు చేయాల్సిందే. వాళ్ళ ఉపవాసం ఉంచవలసిందే ఖచ్చితంగా. రేపటి దినం నేర్చుకుంటారు. వాళ్ళ పటిష్టమైనటువంటి వ్యక్తులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్నికణంగా పనిచేస్తారు. దేవుని కోసం బలమైనటువంటి యోధులుగా వాడబడతారు. అలాగనే మంచి సాక్షులుగా నిలబడతారు. లోకంలో రానున్న దినాలు మరింత విపరీతమైనటువంటి పాపంలో మన భక్తి సరిపోదు, మునుపటి భక్తి కూడా సరిపోదు. అంత ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులు మన మధ్య నివసించబోతున్నారు. అలాగనే ఆ పాపం వెచ్చలవిడిగా ప్రతి కార్నర్కి కూడా వ్యాపించబోతుంది. అలాంటి సందర్భాల్లో నిలబడటం సాధ్యమే? ప్రస్తుత కాలంలోనే మేము నిలబడలేకపోతున్నామండి. అలాగనే ఏమైపోతుంది, ఎక్కడో తప్పిదం చేసేసాననేటటువంటి ఒక ఉద్దేశంతోనే బ్రతుకుతున్నారు. అంటే జాలువారితనం, మునుపటి ఉన్నటువంటి శక్తి కోల్పోవడం, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడం, సరైనటువంటి ఆధ్యాత్మికత చింత లేకపోవడం, దేవుడు అంటే భయం కూడా లేకపోవడం ప్రధాన కారణంగా ఉంది. కాబట్టి ప్రియ సహోదరులరే, మారు మనసు పొందండి. అందరూ ఉపవాసం ఉండండి. దేవునికి సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కార్చండి. ఇది గొప్ప అవకాశం, ఇది మంచి అవకాశం. దేవుడు చెప్తున్నాడు, మీరే కాకుండా మీ పిల్లలకు కూడా ఈ రోదనతో నేర్పించండి. అంటే వాళ్ళని కూడా ఉపవాసం పెట్టి కన్నీరు కార్చి, ఇదిగో ఆ ఇంట్లో సరైనటువంటి ఆహారం లేదు, నీకు కావాల్సినటువంటి వస్త్రాలు కొనాలన్నా, లేకపోతే ఒక సీట్ సంపాదించి నువ్వు ఒక చోట నువ్వు జాయిన్ అవ్వాలన్నా తగినటువంటి ధన సమృద్ధి కావాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు అని బాధతో, వేదనతో, దుఃఖంతో చెప్పండి. అలాగనే వారిని ధైర్యపరచండి, విశ్వాసంలో ధైర్యపరచండి. ఇప్పుడు దేవుడు వారిని ప్రయోజకులుగా చేస్తాడు, ఒట్టుగా విడిచిపెట్టడం. కొంచెం ఒకవేళ దేవుడు చేసినా చేయకపోయినా పర్వాలేదు, దేవుడు రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు అని శద్రకు మేషకు అబద్నిగో దానియేలులాగా తయారు చేయండి. అప్పుడు వారు ప్రయోజకులు అవుతారు, గొప్పగా ఉన్నతంగా వాడబడతారు, రాజ్యంలో లేకపోతే దేశంలో ఉన్నతమైన స్థానాల్లో నిలబడగలరు. దైవభక్తి నేర్పించండి. అంతే తప్ప చక్కగా తిని పడుకోండి, మేము ప్రార్థన చేస్తాం, ఓల్ నైట్ ప్రేయర్ మేము ఉంటాం, మీరు చక్కగా చదువుకోండి, ఎగ్జామ్స్ రాయాలనైనా, లేకపోతే ఇవి ఉన్నాయినైనా అవి ఉన్నాయినైనా, ఎంతసేపు లోకాన్ని నేర్పిస్తున్నారు ఇప్పుడున్న ప్రస్తుత పిల్లలకి. వాళ్ళని ఎందుకు నేను ఈ బాధతో చెప్తున్నానంటే, వాళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టమైపోతుంది. అది మీ చేతుల్లోనే ఉంది. మేము ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినా సరే, మీరు మీ ఇంటి దగ్గర మీ పనులు మీవే కదా, అయ్యగారు అలా చెప్తారు, నీకు కొంచెం వీక్గా ఉన్నావు కదా, ఉపవాసం ఏముంటావు అంటుంటారు. దైవసేవకుల మాట వినాలి, ఖచ్చితంగా వినాలి. కానీ చూసుకో, కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అంటావు, అంటే పొల్లేసినట్టు కదా అది. చాలా వింటున్నావు అని అంటావు, ఈ భయం ఉంది, ఆ భయం ఉన్నది, తర్వాత నీ మనసులో ఏముందంటే ఉండకూడదని ఉంది. ఇలాగే చాలామంది దైవభక్తికి ఆరాధనకి రానివ్వరు. ఎందుకు? చదువుకో పర్వాలేదులే అంటే చదివినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడా? ఏమీ అవ్వడం. అలాంటివి చేయాలని అనుకుంటాడు దేవుడు, అంతే. కానీ మనమే ఆపేస్తుంటుంటాం. ఉన్నతమైనటువంటి చదువులు కాదు ప్రాముఖ్యమైనటువంటిది, అవి చాలా ఈజీగా కొనసాగించిపోతాయి. ఇక్కడ చాలా సులువుగా చదవచ్చు మన చదువులు. కాబట్టి ఏం తొందరపడిపోకండి, భక్తిలో పెంచండి పిల్లల్ని. రోదనధ్వని ఏంటో నేర్పించండి. వాళ్ళకి కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ఎప్పుడైనా చూసావా? చూడకపోతే ఈరోజు 9వ అధ్యాయం 20వ వచనం ఇర్మియా గ్రంథం చెప్పిన ప్రకారంగా మనము ఆ పిల్లలకి నేర్పించాలి. అదొక బోధన, లేకపోతే అదొక శిక్షణ. వారిని నడిపించడం, నీవు నడిపించబడే బాటలో నడిపించడం.
బలిపీఠం నుండి ఒక మాట, మీరు ప్రవర్తించే మరొక మాట అయితే ఎంత వేదన గుండెల్లో ఉన్నా సరే ప్రయోజనం ఏమీ లేదు. అది చెప్పడం వరకునే మాటలు గాల్లో కలిసిపోతున్నాయి తప్ప ఈ గోడలకు తప్ప మనుషులకి ఏమాత్రం పట్టడం లేదు. పొరపాటును కూడా ఏమాత్రం కూడా రెండవ ఆలోచన చేయకుండా ఇక్కడ దేవుని యొక్క శిక్ష ఏమంటున్నాడు తెలుసా? మీ పాపం నేను ఏమాత్రం కూడా తీసివేయను, శిక్షించేటంత వరకు విడిచిపెట్టను. ఎందుకనంటే మిమ్మల్ని రమ్మని పిలిచి ఉపవాసము పెట్టినప్పుడు దేవుని యొక్క మాటగా తీసుకొనకుండా మీరు వేరుగా తీసుకున్నారు కనుక ఈ సమయంలో తినాలి త్రాగాలి అంటూ ఇంకా ఆ రోజుల్లో ఏం చేశారంట, వారు చక్కగా మంచి కొవ్వినటువంటి దాన్ని ఇక్కడ ఉపవాసం ఉండమని చెప్పిన రోజే మంచి విందులు చేసుకున్నారంట. అది ఇంకెంత అమాయకత్వము, అలాగే వ్యతిరేకత. వాళ్ళ ఇండ్లలోనేమో ఉపవాసం ఉంటారు, మన ఇండ్లలోనేమో బిర్యానీలు చేసుకు తింటాం. మందిరంలోనేమో అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంటుంది, అందరూనేమో అంగలారుస్తూ దేవుని దగ్గర పడిగాపులు పడుతూ వారికి నీకంటే సమస్యలు తక్కువ కానీ నీకంటే ఎక్కువ ఏడుస్తున్నారు. అలాంటి పరిస్థితులు. నీకేమో ధనము సమృద్ధి సమస్తం, చేను చెట్టు సమస్తమైనటువంటి బంగారం వస్తువులు అన్నీ, ఇల్లు అన్నీ ఉన్నాయి, ఏమీ లేనటువంటి వాడేమో ఏడుస్తున్నాడు. ఇటు రీతి వ్యత్యాసాలు దేవుడు చూసినప్పుడు కనికరించడు సుమి ఏమాత్రం కూడా. మీ మేలు కోరి ఈ మాటలు చెప్తున్నాను. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ నేను ఇంకా మరింతగా ప్రార్థన చేయాలని దావీదు మహారాజులాగా తను తగ్గించుకుని, ఎలాగైతే అభివృద్ధి పొందే కొలది ఆశీర్వదింపబడే కొలది తగ్గించుకున్నాడో అటు రీతి మీరు తగ్గించుకున్నట్లయితే నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇప్పుడైనాను సరే నువ్వు మారు మనస్సు పొంది అని 2వ అధ్యాయంలో యోవేలు గ్రంథంలో మాట్లాడతాడు. మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగితే దేవుడు కార్యాలు చేయగల సమర్థుడు. కాబట్టి ఇప్పుడైనా సరే మొండిగా బండగా ఉండకండి. నాకే సమస్యలు లేవనొద్దు, పాపక్షమాపణ అడగండి. నీకేం సమస్య లేకపోతే ఉపవాసం ఉంటూ ఇతరుల కోసం ప్రార్థన చేయండి. తద్వారా దేవుడు మీ జీవితాలు కూడా మేలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మీ నామానికి మహిమ కలుగునుగాక. నన్ను నడిపించిన ఆయన, ఆధ్యాత్మికత నేర్పించిన ఆయన, బలపరుచిన ఆయన, శక్తివంతునిగా చేయను తండ్రి. రోదన ధ్వని నేను నేర్చుకోవాలి, నా పిల్లలకి నేర్పించాలి. నీ సహాయం నాకు ఉంచిన ఆయన, నీ తోడు నాకు దయచేయండి. మీరు మహిమ పొందండి తండ్రి. చీకటిలో ఉన్నాను, బాధలో ఉన్నాను నాయన తండ్రి. ఏమీ ఫలింపలేదు నాయన. ఏ ప్రయత్నం చేస్తే అక్కడ ద్వారం మూయబడుతుంది, మరొక ప్రయత్నం చేస్తుంటే ద్వారం మూయబడుతుంది, ఇంకొక ప్రయత్నం చేస్తే నన్ను ద్వారం మూయబడుతుంది. ఇటు రీతిగా ద్వారాలన్నీ మూయబడుతున్నాయి కనుక నన్ను క్షమించునైనా. మా యొక్క ఆర్తధ్వనులు ఆలకించి సమాధానం దయచేసి నడిపించమని తండ్రి. ఇదిగో మీరే కృప చూపించండి. కొందరు మానుకున్నట్లుగా మేము మానుకున్నట్లుగా తండ్రి, ఇదిగో మమ్మలను పరిశుద్ధపరచి ధైర్యంతో సంతోషంతో ఈ సన్నిధానపు అనుభవాన్ని అనుభవించడానికి భాగ్యం దయచేసి నడిపించమని, మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తాం, సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు నెలప్పుడు సదాకాలం ప్రభు రాకడి పర్యంతరం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.